గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. గైస్, ఈ బ్లాగ్లో నేను ఇప్పటి వరకు చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ డ్రెస్సెస్ అని చూపిస్తాను. ఇప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఐ హ్యావ్ మెనీ డ్రెస్సెస్ గైస్. నేనైతే చాలా డ్రెస్సెస్ అన్నీ తీసి పెట్టుకున్నాను. లైక్ ఐ హ్యావ్ ఇది ఒక సెట్, ఇంకా ఇట్లా 2 సెట్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్, దిస్ ఈస్ మై ఫస్ట్ అవుట్ఫిట్ గైస్. ఇది అంటే ఫస్ట్ ఏం చేశానో అట్లా గుర్తులేదు కానీ చూపించడంలో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. ఇది ఒక టాప్ అన్నమాట. దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. ఎంఎస్ కట్ పీసెస్ అని ఒక షాప్కి వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను. మ్యాక్సిమం నేను నా ఫ్యాబ్రిక్స్ అన్నీ అక్కడే తీసుకుంటాను. అండ్ దిస్ ఈస్ హౌ ద టాప్ లుక్స్. మొత్తం ఫుల్ క్లోజ్డ్, ఫ్రంట్ బోట్ నెక్ వస్తుంది, బ్యాక్ కూడా బోట్ నెక్ వస్తుంది. అండ్ సైడ్కి నేను ఇట్లా డోరీస్ పెట్టించుకున్నాను. హాఫ్ కట్, యోక్ కట్ వస్తుంది కదా, ఇక్కడికి కట్ వచ్చింది. దీని కింద నుంచి మొత్తం అంతా టాప్ అన్నమాట. జస్ట్ ఒక కుర్తీలాగా స్టిచ్ చేయించుకున్నాను దీన్ని. ఫ్యాబ్రిక్ నచ్చింది నాకు. ఇట్ కాస్టెడ్ అరౌండ్ మీటర్ 350 ఎంతో పడింది. కానీ గైస్ ఇది చాలా గుచ్చుకుంటుంది. నాకు చూసినప్పుడు అంత తెలియలేదు కానీ చాలా గుచ్చుకుంటుంది ఇది. దిస్ ఈజ్ మై ఫస్ట్ అవుట్ఫిట్. ఇట్లా ఉంటుంది ఇది. పిక్చర్స్ ఏమైనా ఉంటే నేను యాడ్ చేస్తాను పక్కన. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రాక్, ఫుల్ బాటిల్ గ్రీన్ కలర్. ఇది జనరల్గా అలా వెళ్ళినప్పుడే తీసుకున్న ఇవన్నీ మెటీరియల్స్. దీన్ని నేను ఉగాదికి కుట్టించుకున్నాను. మామూలుగా అట్లా ఫ్రాక్ ఏదైనా స్టిచ్ చేయించుకుందామని చెప్పి వెళ్ళాను. దిస్ ఈస్ హౌ ద యోక్ పార్ట్ లుక్స్. యోక్ పార్ట్ అంతా ఇట్లా మంచిగా బ్లింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇదంతా చాలా షైనీగా ఉంటుంది. అండ్ కిందంతా ప్యూర్ జార్జెట్. కింద మాత్రం ఇట్లా వైర్ జిగ్జాగ్ అయితే వేయించుకున్నాను. సారీ గైస్, ఇది చాలా నలిగిపోయింది. ఎందుకంటే ఈ ఫ్రాక్ని ఐరన్ చేయడం అయితే చాలా కష్టం గైస్, ఈ ఫ్యాబ్రిక్ మెయిన్లీ. దీనికి ఇది కూడా బోట్ నెక్కే స్టిచ్ చేయించుకున్నాను పైన. అండ్ ఇక్కడ హోల్ పెట్టించాను లైట్గా. దీంతో ఉన్నవి కూడా నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను మీకు. అండ్ బ్యాక్ ఇట్లా కొంచెం పెద్దది డైమండ్ కీ హోల్లా పెట్టించాను, డైమండ్ది. ఫ్రంట్ కరెక్ట్గా వేస్ట్ దగ్గర ఇట్లా ఒక బౌ వచ్చేలాగా చేయించాను. దీన్ని ఆల్రెడీ ఐరన్ చేయడం ఎందుకు కష్టం అన్నానంటే, దీన్ని ఆల్రెడీ ఒకసారి ఐరన్ చేస్తూ కాల్ చేశాను. వెయిట్ సెకండ్, ఐ విల్ జస్ట్ షో యూ. ఇది చాలా ఇష్టపడి చేసుకున్నాను. ప్యూర్ జార్జెట్ కదా, నాకు ఎక్కువ పడింది కొంచెం. ఎస్, హియర్ ఇట్ ఈస్ గైస్. ఇది ఐరన్ చేస్తున్నప్పుడు కాలిపోయింది. దాన్ని మమ్మీ అలా కొంచెం లైట్గా స్టిచ్ చేసింది. ఇలా కాల్చేసాను నేను. అందుకనే అప్పటి నుంచి నాకు ఈ డ్రెస్ ఐరన్ చేయాలంటే చాలా భయం. కానీ ఈ డ్రెస్కి అయితే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేను మా పిన్ని వాళ్ళ అబ్బాయి బార్సాలకి వేసుకున్నాను. ఇదైతే నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ హ్యాండ్స్ కూడా చాలా చిన్న హ్యాండ్స్, 3 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టించలేదు గైస్ దీనికి. కానీ చాలా బాగుంది. డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ అదే మా చెల్లికి మళ్ళీ స్టిచ్ చేయించాను. సేమ్ ప్యాటర్న్, ఇద్దరు ట్విన్నింగ్ వేసుకుందామని చెప్పేసి మా చెల్లికి ఇట్లా పింక్ కలర్లో అయితే స్టిచ్ చేయించాను. సేమ్ టు సేమ్ ఒకలానే ఉంటుంది. ఫ్రంట్ డైమండ్ కీ హోల్లా పెట్టించాను. కానీ మా చెల్లికి బ్యాక్ సైడ్ మాత్రం మొత్తం సేమ్ ఉంటుంది. కింద వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఇది. దిస్ ఈస్ హౌ ద డ్రెస్ లుక్స్. సేమ్ బౌ పెట్టించాను. ఇక్కడ కూడా మా చెల్లికి కూడా బౌ పెట్టించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మా చెల్లికి డైమండ్ వద్దండి, సో వీ జస్ట్ గాన్ ఫర్ దిస్ డిజైన్. ట్రయాంగిల్లో ఉంటుంది. దిస్ ఈస్ ద ఫ్యాబ్రిక్, దిస్ ఈస్ ద నెక్ డిజైన్. చాలా బాగుంటుంది. కలర్ అయితే చాలా అవసరంగా ఉంటుంది. మేము డార్క్ కలర్సే చూస్ చేసుకున్నాము. కొంచెం బ్రైట్గా ఉంటుంది, ఎక్కడైనా బాగా కనిపిస్తుంది అని చెప్పి అది చూస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ ఈ మావ్ పింక్ కలర్లో ఉంటుంది ఈ ఫ్రాక్ అయితే. ఇదైతే అన్నిటికన్నా చాలా బాగుంటుంది డ్రెస్. బట్
అన్నిటికన్నా ఈ ఫ్రాకే చాలా తక్కువ బడ్జెట్లో అయితే అయిపోయింది నాకు ఎగ్జాక్ట్గా కాస్ట్ అయితే గుర్తులేదు. సి దిస్ ఈస్ హౌ ద యోక్ పార్ట్ లుక్స్. యోక్ పార్ట్ అంతా లైట్గా కొంచెం షైనీ వచ్చింది. అండ్ కింద ప్యూర్ షినాన్ ఇది చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే మాత్రం. బేసిక్ సింపుల్ యూనెక్ పెట్టించాను. అండ్ హియర్ ఈ పార్ట్కి వచ్చేటప్పటికి లైట్గా బాల్స్ ఇట్లా పెట్టించాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కూడా చాలా షార్ట్ హ్యాండ్స్, జస్ట్ 3 ఇంచెస్, అంతకు మించి ఎక్కువ ఉండవు నా బేబీని. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా సేమ్ యూనెక్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా పెట్టించాను. డోరీస్ ఆర్ కామన్, నాకు ఏ డ్రెస్కైనా డోరీస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ డ్రెస్ అయితే అన్నిటికన్నా తక్కువ బడ్జెట్లో అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా తక్కువ అయింది, దీనికి ఫ్యాబ్రిక్ కూడా తక్కువ. అండ్ ఎప్పుడైనా ఇట్లాంటి ఫ్రాక్స్కి ఐ చూస్ క్రేప్ లైనింగ్. కాటన్ లైనింగ్ కన్నా క్రేప్ లైనింగ్ కొంచెం బాగుంటుంది అని నేను ఫీల్ అవుతాను, అందుకనే నేను క్రేప్ లైనింగ్ వేస్తాను. అండ్ సేమ్ మా చెల్లికి ఈ గ్రీన్ కలర్లో చేయించాను, సేమ్ ఫ్రాకే ఈ గ్రీన్ కలర్లో అయితే చేయించాను మా చెల్లికి. అంటే ఆ ఫ్రాక్స్లో నేను గ్రీన్, మా చెల్లి పింక్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నేను పింక్ తీసుకున్నాను, మా చెల్లి గ్రీన్ తీసుకుంది. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్. ఇది కూడా బేసిక్, చాలా బేసిక్, అసలు యూనెక్ వచ్చింది సేమ్ డిట్టో. ఇంకా ఇవి ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఇట్ లుక్స్ లైక్ దిస్. దీనికి ఏంటంటే నేను లైనింగ్ వాళ్ళని వేసేయమని చెప్పాను, లైక్ క్రేప్ లైనింగ్ హాఫే ఇచ్చాను, బాడీకి యోక్ పార్ట్కి ఇవ్వలేదు నేను. సో వాళ్ళని వేసేయమని చెప్పాను. శాటిన్ తీసుకున్నాము, దీని లోపల శాటిన్ వేసాము. దీనికి నాకైతే శాటిన్ వేయలేదు, సేమ్ క్రేప్ లైనింగ్ వేసాము. బట్ దీనికి క్రేప్ లైనింగ్ దొరకలేదు ఏమో మరి. దీనికైతే లోపల శాటిన్ వేసాము. సో దానివల్ల ఏంటంటే లోపల లైనింగ్ మాకు దొరక వాళ్ళని వేసేయమంటే వాళ్ళు ఏదో పిచ్చి కలర్ వేశారు. దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ లైనింగ్ కూడా నేనే తీసుకొని ఇవ్వాలి ఈసారి నుంచి అని నేనే డిసైడ్ అయ్యాను. సేమ్ బ్యాక్ సైడ్ కూడా యూనెక్ అండ్ విత్ సమ్ డోరీస్ ఆర్ మ్యాండేటరీ. కింద కూడా సేమ్ ప్యూర్ షెనాన్ ఫ్యాబ్రిక్ అండ్ క్రేప్ కరెక్ట్ షేడ్ దొరకలేదు, దట్స్ వై పైన మేము సాటిన్ తీసుకున్నాము. అండ్ దిస్ ఇస్ హౌ దిస్ డ్రెస్ లుక్స్. నెక్స్ట్ సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో ఈ ఫ్రాక్ డిజైన్ చేయించుకున్నాను. ఇది ఇప్పటి వరకు నేను చూపించిన క్లాత్స్ అన్ని ఎంఎస్ కట్ పీసెస్లోనే తీసుకున్నాను ఫ్యాబ్రిక్స్ అన్ని. బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను సర్గమ్స్ అని కాకినాడ మెయిన్ రోడ్లో ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. దిస్ ఈస్ హౌ ద ఫ్రాక్ లుక్స్ అన్నమాట. బేసిక్ వీనెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా బేసిక్ వీనెక్. బేసిక్ అంటే చాలా బేసిక్గా స్టిచ్ చేయించుకున్నాను. దీనికి ఏంటంటే స్లీవ్స్ మొత్తం పై నుంచి ఇట్లా వేస్ట్ వరకు కూడా రఫుల్ పెట్టించాను. లైక్ ఐల్ షో యూ, సరిగ్గా కనిపించట్లేదు హియర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వేస్ట్ వరకు కూడా రఫుల్ వస్తుంది. దట్ ఈస్ హౌ దిస్ వన్ లుక్స్. నేనైతే నార్మల్గా పైన స్లీవ్లెస్ ఉంటుంది, స్లీవ్లెస్ హ్యాండ్స్కి ఇట్లా పైన రఫుల్ వేయించాను. ఇది క్లాత్ సరిపోలేదంట. అప్పట్లో నేను కుట్టించిన టైలర్కి అయితే ఎంత క్లాత్ ఇచ్చినా సరిపోయేది కాదు. జస్ట్ 3.5 మీటర్స్ ఇచ్చాను ఈ క్లాత్ అయితే నేను లిటరల్లీ, కానీ ఆవిడకి సరిపోలేదు. హియర్ దిస్ ఈస్ హౌ ద ఫ్రాక్ లుక్స్. మొత్తం ఏరా అయితే బాగానే వచ్చింది, నేను ఇచ్చిన దానికి ఇంకా ఎక్కువ రావచ్చు, బట్ ఇంతే వచ్చింది. నెక్స్ట్ నేను వేస్ట్ దగ్గర ఇట్లా డోరీస్ పెట్టించుకున్నాను. బ్యాక్ ఎప్పుడైనా టై చేసుకోవడానికి ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి పెట్టించుకున్నాను. దట్స్ సింపుల్ ఫ్రాక్. సేమ్ అట్లాంటిదే మా చెల్లిది ఒకటి ఉండాలి, అది కనిపించట్లేదు, చూస్తాను తను వచ్చాక అడిగి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక కుర్తీ, సింపుల్ కుర్తీనే, ఇది కూడా పెద్ద హడావిడి ఉండదు. అది అందులో గ్రీన్ కనిపిస్తుందేమో కానీ ఇట్స్ ప్యూర్ గ్రే కలర్ అనమాట. ఇది బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ క్లోజ్గా బోట్ నెక్ పెట్టించుకున్నాను విత్ 3/4 హ్యాండ్స్తో. సేమ్ నీకు ఫస్ట్ కుర్తీ చూపించింది కదా, సేమ్ ఫార్మెట్లో ఉంటుంది. యోక్ కట్ ప్యాటర్న్ వస్తుంది. అండ్
సైడ్కి ఇట్లా డోరీస్ పెట్టించాను, లైక్ టైట్ చేసుకోవడానికి వేస్ట్ దగ్గర బాగుంటుందని చెప్పేసి సైడ్కి డోరీస్, ఇటు సైడ్ అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా డోరీస్ ఉంటాయి. బేసిక్ టాప్ అంటే ఇది కూడా నేను ఎంఎస్లోనే తీసుకున్నాను ఫ్యాబ్రిక్, అండ్ దీనికి కూడా యూజ్ క్రేప్ లైనింగ్. ఎప్పుడైనా మనం క్రేప్ లైనింగ్ చూస్ చేసుకుంటే ఫ్లేర్ అనేది బాగా వస్తుంది, లైక్ కుర్తీకైనా లేకపోతే ఫ్రాక్ అయినా ఏదైనా సరే ఫ్లేర్ అనేది చాలా బాగుంటుంది. అందుకనే ఐ ఆల్వేస్ చూస్ క్రేప్ లైనింగ్ ఫర్ దట్. అండ్ ఈ మధ్యన స్పేస్ సిల్క్ చాలా ట్రెండ్ అవుతుందని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఒకటి చూసి ఈ కలర్ చూస్ చేసుకొని ఒక కుర్తీ స్టిచ్ చేయించుకున్నాను. అంటే లైక్ దీంతో ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఐ థింక్ దట్ డజంట్ గో వెల్ అనమాట. దిస్ ఈస్ హౌ ది కుర్తీ లుక్స్. యూనెక్ వస్తుంది. యూనెక్కి నేను ఈ కలర్తో ఫ్యాంట్ అండ్ దుపట్టా పేర్ చేశాను. సో దట్స్ వై ఈ కలర్ నేను ఇక్కడ నెక్ దగ్గర కనిపించేలాగా వేయించుకున్నాను. అండ్ ప్లెయిన్ కుర్తీ, జస్ట్ నెక్ ఒకటే కొంచెం డీటెయిలింగ్ పెట్టించాను విత్ సమ్ లేస్, చిన్న లేస్ వేయించాను ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ అయితే యూనెక్ పెట్టించాను అంతే, విత్ సమ్ డోరీస్. నాకు డోరీస్ లేదే ఏ డ్రెస్ చేసుకోబోదు. అండ్ ఈ డ్రెస్కి నేను హ్యాండ్స్ హైలైట్ చేయాలనుకున్నాను, లైక్ దిస్ మచ్ చూడీ హ్యాండ్స్ ఉండేవి కదా అప్పట్లో హీరోయిన్స్ వేసుకునేవారు, ఆ చూడీ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను దీనికి. దిస్ మచ్ ఆఫ్ లాంగ్ హ్యాండ్స్ వస్తుంది. ఈ పార్ట్లో ఏదైతే ఉంటుందో అక్కడ కుచ్చిళ్ళు వస్తాయి మనకి. దట్ ఈస్ హౌ ఈ డ్రెస్ అలా అయింది. బట్ ఏంటంటే ఫినిషింగ్ సరిగ్గా రాలేదనిపించింది నాకు ఈ క్లాత్కి, అందుకనే ఈ డ్రెస్ అంత హిట్ కాదనుకుంటున్నాను. ఇది నేను జమున జ్యోతి ఎంపోరియం అని ఒక షోరూమ్ రీసెంట్గా పెట్టారు కాకినాడ బాలాచెరువు దగ్గర. కాకినాడ ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. అక్కడ ఈ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ లేస్ వచ్చేసి లీనా కలెక్షన్స్ అని ఎంఎస్ కట్ పీసెస్ ఆపోజిట్లో ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. మిగిలిందంతా మా టైలరే చూసుకున్నాడు. కొత్త టైలర్ గైస్, నేను ఇప్పుడు మ్యాక్సిమం నేను చూపించినవన్నీ కొన్ని కొత్త టైలర్ దగ్గరే కుట్టించింది. ఎస్, ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ పాత టైలరే. ఈ కుర్తీ దగ్గర నుంచి అయితే నేను కొత్త టైలర్కి షిఫ్ట్ అయ్యాను. అతను కుట్టారు ఇక్కడ నుంచి. ఈజ్ అ ముస్లిం. చాలా బాగా కుడతాడు గైస్, ఎంత బాగా స్టిచ్ చేస్తాడంటే. వీ హ్యావ్ వన్ మోర్ అవుట్ఫిట్, చాలా బాగుంటుంది గైస్. ఇది మా చెల్లికి బర్త్డేకి స్టిచ్ చేయించాము, బర్త్డే అవుట్ఫిట్ కింద స్టిచ్ చేయించాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ జస్ట్ షో యూ రైట్. ఫ్యాబ్రిక్ అంతా ఇలా వస్తుంది. దీనికి నెట్ ఫ్యాబ్రిక్, ఇది నెట్ ఫ్యాబ్రిక్కి మేము సాటిన్ లైనింగ్ తీసుకొని స్టిచ్ చేయించాము. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. వీనెక్ పెట్టించి దానికి ఇక్కడ ఇట్లా చుట్టూ కొంచెం నెట్తో ఇట్లా డీటెయిలింగ్ ఇప్పించాము. హ్యాండ్స్ కూడా చాలా బేసిక్ 2 ఇంచ్ ఆఫ్ హ్యాండ్స్ పెట్టమన్నాను, లైక్ స్లీవ్లెస్ కాకుండా కొంచెం చిన్న హ్యాండ్స్ ఉండేలాగా. బాగా షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నాను, 2 ఇంచెస్ ఆఫ్ హ్యాండ్స్. అండ్ దానికి కూడా ఇట్లా రఫులు వేయించాము, ఫుల్గా నెట్తో డీటెయిలింగ్ ఇప్పించాము రఫులు వేయించేసి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా బేసిక్ రౌండ్ నెక్ పెట్టించేసాము అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే గైస్, చాలా ఫ్లేర్ వస్తుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను సర్గమ్స్ అనే షాప్లోనే తీసుకున్నాను, చాలా బాగుంటుంది. గైస్ ఇట్లా ఉంది, నేను చూసినప్పుడు నెట్ అది వచ్చి ఇలా ఉంది. అండ్ కింద ఇట్లా ఫెదర్స్ వచ్చాయి, చాలా అంటే చాలా నచ్చింది. మా చెల్లికి అయితే చాలా బాగుంటుంది, మా చెల్లికి కూడా చాలా నచ్చింది. చాలా బాగుంది, తీసుకుందాం, ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందాం అనేటప్పటికి తీసుకున్నాం. ఇది ఇలా వచ్చింది మొత్తం, చాలా అంటే చాలా బాగుంటుంది. గేరా కూడా చాలా వచ్చింది. దిస్ ఇస్ హౌ ద గేరా లుక్స్. చాలా గేరా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రాక్. తను వేసుకున్నవి ఎప్పుడైనా పిక్స్ ఉంటే నేను యాడ్ చేస్తాను. ఇది కూడా మా కొత్త టైలర్ స్టిచ్ చేశాడు, అందుకనే అంత గేరా వచ్చింది గైస్. అది 3.5 మీటర్స్ తీసుకున్నాం అంతే, కానీ అదైతే చాలా ఎక్కువ కాస్ట్ పడింది నాకు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్ గైస్, చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డేకి స్టిచ్ చేయించుకున్నాను నేను. ఎవ్రీథింగ్, ప్రతి చిన్నది కూడా నేను స్టిచ్చింగే చేయించుకున్నాను ఈ డ్రెస్కి అయితే. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అసలు లుక్ ఎట్ దట్ కలర్ గైస్, కలర్ ఎంత నచ్చిందంటే నాకు
లిటరల్లీ నేను ఈ పైన యోగ్ పార్ట్లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ నేను జస్ట్ 1.5 మీటర్స్ తీసుకున్నాను అంతే. దాన్ని తీసుకొని వెళ్ళి మా టైలర్కి చెప్పి ఇదే మీరు ఎలా అయినా ఫుల్ హ్యాండ్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసి అండ్ యోగ్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రావాలని చెప్తే హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ గైస్. చూడండి అసలు డీటెయిలింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారంటే సేమ్ బేసిక్ యూనెక్ పెట్టించుకున్నాను. యూనెక్ పెట్టించుకొని ఇట్లా దానికి బాల్స్ చేయించాను ఇలాగా. అండ్ ఫుల్ హ్యాండ్స్ గైస్, ఇది చుడీ హ్యాండ్స్ కాదు, జస్ట్ ఫుల్ హ్యాండ్స్ అంతే. చుడీ హ్యాండ్స్ ఓన్లీ ఆ కుర్తి ఒకదానికి. అది రీసెంట్గా కుట్టించింది స్పేస్కి వచ్చాక. ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డేది. పిక్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను లేదా ఒకసారి షూట్ చేస్తాను. దిస్ ఇస్ హౌ ద హ్యాండ్ లుక్స్. హ్యాండ్స్కి ఏం లైనింగ్ వేయలేదు. చెప్పాను కదా గైస్, నేను దేనికైనా సాటిన్ ఆర్ క్రేప్ లైనింగ్ చూస్ చేసుకుంటాను అంతే. అండ్ కింద అంతా ఇట్లా సాటిన్ తీసుకున్నాను నేను. సాటిన్ క్లాత్ తీసుకొని సేమ్ కలర్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సాటిన్ క్లాత్ తీసుకొని దానిపైన ఇట్లా నెట్ ప్లెయిన్ నెట్ తీసుకొని ప్లెయిన్ నెట్ వేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది సీరియస్. గేరా ఎంత గేరా అంటే అంత గేరా ఉంటుంది. కింద వైర్ జిగ్ జగ్ సేమ్ కింద వైర్ జిగ్ జగ్ కనిపించట్లేదు, ఇది నలిగిపోయి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ బ్యాక్కి కూడా ఇట్లా సేమ్ బాల్స్ వేసారు. ఫుల్గా బాల్స్ వేసి అండ్ జిప్గా వేసి ఇక్కడ జిప్ పెట్టించుకున్నాను నేను. జిప్ ఎప్పుడైనా మీకు ఒక టిప్, జిప్ పెట్టించుకున్నప్పుడు హుక్ పెట్టించుకోండి. హుక్ పెట్టించుకుంటే ఏంటంటే జిప్ ఎప్పుడు జారిపోకుండా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డోరీస్ కామన్ గైస్, దేనికైనా డోరీస్ కామన్. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే, మా ఫేవరెట్ డ్రెస్. అండ్ దానికి నేను చున్నీ చేయించినప్పుడు అసలు ఫస్ట్ నేను చున్నీ చేయించుకోవాలి అని ఫిక్స్ అవ్వలేదు. బేసిక్ ప్లెయిన్ నెట్ తీసుకొని దాన్నే చున్నీ కింద ఫిక్స్ అయిపోదామని అనుకున్నాను. కానీ నేను ఒప్పుకున్నా, మా టైలర్ ఒక్కొక్కసారి ఒప్పుకోడు గైస్. అలాగా ప్లెయిన్ నెట్కి 4 sides జిగ్ జాగ్ చేసి ఇచ్చేయమంటే బాగోదు, అలా బాగోదు. సేమ్ ఈ ఫ్యాబ్రిక్ తెచ్చుకోండి, నేను 4 sides అది అటాచ్ చేస్తాను, బాగుంటుంది అని చెప్పారు. ఈ ఫ్యాబ్రిక్ తెచ్చుకోమన్నారు గైస్. అంటే యోగ్ పార్ట్లో మనం ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేసామో అది తీసుకొని వచ్చుకోమని చెప్పారు. కానీ సర్గమ్స్కి వెళ్ళినప్పుడు దిస్ ఫ్యాబ్రిక్ ఈస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే నేను ఎన్ని షాప్స్ తిరిగానో, చాలా షాప్స్ తిరిగాను సేమ్ ఫ్యాబ్రిక్ దొరకడానికి. బట్ నాకు సేమ్ ఫ్యాబ్రిక్ అయితే దొరకలేదు. కొంచెం దగ్గరలో ఉన్న ఫ్యాబ్రిక్ అయితే దొరికింది నాకు. ఇది నెట్ మీద డిజైన్, బట్ ఇది జార్జెట్ మీద డిజైన్ ఉంటుంది. కొంచెం దగ్గరలో ఉన్నది దొరికింది. సో ఇంకా అది తీసేసుకున్నాను. అది 1 మీటర్ తీసుకున్నాను అనుకుంటా. ఇది 1 మీటర్ తీసుకొని ఇట్లా నెట్ మీద ఇది వేయించాను. ఇది ప్యూర్ నెట్. ఇలా నెట్కి ఇది వేయించాను. ఇది ఫుల్ జార్జెట్ గైస్. ఇది కూడా చాలా ఎక్కువ ప్రైస్ పడింది నాకు. యాక్చువల్లీ మేబీ అతను చెప్పిందే కరెక్ట్ అనుకుంటా, ప్లెయిన్ నెట్ అంత లుక్ ఉండకపోవచ్చు. బట్ సి కొంచెం దగ్గర ఫ్యాబ్రిక్ అంతే, సిమిలర్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, సేమ్ అయితే కాదు. అది నెట్ వచ్చింది, జార్జెట్ వచ్చింది. బట్ ట్రస్ట్ మీ గైస్, ఇదైతే చాలా బాగుంది. చున్నీ అయితే ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ నేను రీసెంట్గా కుట్టించుకున్న అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇది దిస్ బ్లూ కలర్. ఈ బ్లూ కలరే నాకు కావాలి. చినాన్ ఫ్యాబ్రిక్, చినాన్ కాదు షిఫాన్ అనుకుంటా, చినాన్ ఆర్ షిఫాన్, నాకు అంత ఐడియా లేదు. ఈ బ్లూ కలర్ కావాలని నేను ఎన్ని షాప్స్ తిరిగానంటే ఫస్ట్ ఎంఎస్కి వెళ్ళాను. దిస్ ఇస్ హౌ ద డ్రెస్ ఇస్. ఈ ఫ్యాబ్రిక్ కోసం నేను ఈ కలర్ ప్లస్ లైట్గా ఇట్లా బుటీస్ రావాలి అని నేను మైండ్లో ఫిక్స్ అయ్యాను. ఇదైతే నేను ఎక్కడా చూడలేదు, ఇన్స్పిరేషన్ తీసుకోకుండా మామూలుగా వెళ్ళాను. జనరల్గా ఇట్లా అనార్కలి ఫ్రాక్ కావాలి నాకు, అండ్ బ్లూ కలర్లో ఉండాలి, కొంచెం వర్క్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి అనుకొని మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్లూ కలరే లేదు గైస్. అసలు ఎట్లాంటి ఫ్యాబ్రిక్ ఈ బ్లూ కలర్లో అయితే లేదు. సో ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. నేను ఫస్ట్ ఎంఎస్ చూశాను, ఎంఎస్ కట్ పీసెస్లో చూశాను. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్నీ అక్కడ దొరికేస్తాయి. అక్కడ లేకపోయేసరికి ఐ వాజ్ బిట్ డిసప్పాయింటెడ్. సో దాని తర్వాత సర్గమ్స్కి వెళ్ళాను. సర్గమ్స్లో కూడా ఏమీ లేవు, ఈ కలర్ అయితే అసలు లేనే లేదు. నెక్స్ట్ జమున జ్యోతికి వెళ్ళాను, అక్కడ కూడా లేదు. లాస్ట్లో మెయిన్ రోడ్లో గో కలర్స్ ఉంది కదా, గో కలర్స్ పక్కనే భాను కట్ పీసెస్ అని చిన్న షాప్, చాలా చిన్న షాప్ ఉంది.
ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళాను. అక్కడ దొరికింది గైస్ ఈ ఫ్యాబ్రిక్ నాకు. మీటర్ 450 ఇది, కానీ అస్సలు వదలాలనిపించలేదు. అరౌండ్ 6 మీటర్సా 5 మీటర్స్ ఆర్ సంథింగ్ తీసుకున్నాను. లుక్ ఎట్ ద ఫ్యాబ్రిక్ గైస్, ఎంత ఫ్లోయింగ్ ఉంటుందో, ఎంత బాగుంటుందో ఈ ఫ్యాబ్రిక్. నాకైతే చాలా నచ్చింది ఇది. దిస్ ఈస్ హౌ ద డ్రెస్ లుక్స్. కింద దీనికి వైట్ జిగ్జాగ్ అండ్ నెక్, దీనికి ఈ నెక్ పెట్టించుకున్నాను. దిస్ ఈస్ హౌ ద నెక్ లుక్స్. కొంచెం డీప్ కావాలి దీనికి అని చెప్పి పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, సేమ్ ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ సేమ్ అదే నెక్ వచ్చింది, బట్ అంత డీప్ రాలేదు. ఇక్కడ కొంచెం లైక్ లిటిల్ డీటెయిలింగ్ మిస్ అయింది. దీనికి అంతటికీ పైపింగ్ గైస్, నాకు పైపింగ్ అంటే చాలా ఇష్టం. ఫినిషింగ్ బాగా వస్తుంది అని అనుకుంటాను నేను. పైపింగ్ ఉంటే ఫినిషింగ్ బాగుంటుంది అనుకుంటాను. అండ్ జిప్ పెట్టించుకొని హుక్ గైస్, హుక్ ఖచ్చితంగా ఉంటుంది. నేను జిప్ దేనికైనా పెట్టించుకున్నానంటే హుక్ మ్యాండేటరీగా పెట్టించుకుంటాను. అండ్ నెక్స్ట్ డోరీస్ పెట్టించుకున్నాను. నేను ఇందాక చూపించిన వైన్ కలర్ ఇదైతే 3/4 వస్తుంది, లైక్ నీకన్నా కొంచెం కిందకు వస్తుంది. ఇది యాంకిల్ లెంత్ ఏ లైన్ డ్రెస్ లాగా ఫుల్ కుట్టించుకున్నాను దీనికి. ఇది కుట్టించుకున్న తర్వాత దీనికి లెగ్గిన్ అండ్ చున్నీ పే చేయడం ఈజ్ ఎ టాస్క్. నాకు చున్నీ దొరకలేదు. నేను అనుకున్నాను లైక్ వైట్ నెట్ మీద ఏమైనా లైట్గా సీక్వెల్ డిజైన్ వస్తే బాగుంటుంది, అట్లాంటిది ఏమైనా తీసుకుందాం అనుకుంటే అసలు ఎక్కడా దొరకలేదు. మళ్ళీ డిసప్పాయింట్. అది ప్లెయిన్ వైట్ చున్నీ వేసేసుకుందామా లేకపోతే ఏంటి అని చెప్పి ఐ వాజ్ ఎ బిట్ కన్ఫ్యూజ్డ్. అప్పుడు నేను జమున జ్యోతికి వెళ్తే జమున జ్యోతిలో ఐ ఫౌండ్ దిస్ చున్నీ గైస్. సీ గైస్, వర్క్ కనిపిస్తుందా? దీని మీద వర్క్ ఉంటుంది లైక్ ఇలా. దిస్ ఇస్ హౌ ద వర్క్ ఈస్. ప్యూర్గా దీని మీద ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇదంతా థ్రెడ్ వర్క్. కింద ఇట్లా లేస్ వచ్చింది. నేను మా టైలర్ దగ్గరికి వెళ్ళి ఈ లేస్ రిమూవ్ చేసేసి ఈ బ్లూ కలర్ది పైపింగ్ వేద్దామా బాగుంటుందా, లైక్ దీనికి చేసాం కదా, ఇది కూడా సేమ్ అదే టైలర్ కుట్టాడు, సో దీనికి చేసాం కదా, అలాగే దీనికి కూడా ఇట్లా బ్లూ కలర్ యాడ్ చేద్దామా అని నేను అడిగితే ఆయన అన్నారు వద్దు ఇలానే బాగుంటుంది. సజెషన్స్ అయితే చాలా బాగా ఇస్తాడు వయసు అతను. ఇలానే బాగుంటుంది, మీరు వేరే డ్రెస్ మీదకి యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా అంటే, సో ఇలానే వదిలేసేయండి బాగుంటుంది అని చెప్పి అన్నారు. సో నేను ఇలానే వదిలేసాను. కానీ లుక్ ఎట్ దిస్ గైస్, ఎంత బాగుంటుంది అంటే ఫ్యాబ్రిక్ నాకైతే చాలా నచ్చింది. నేను అప్పటికి చాలా చూశాను, థాన్స్లో చూశాను, కొన్ని మీటర్స్లో తీసుకుందామని. నెక్స్ట్ లెహెంగాస్కి ఓనీస్ ఉంటాయి కదా, ఆ ఓనీస్ చూశాను. నాకైతే ఏది అంత పర్ఫెక్ట్గా నచ్చలేదు. సో నేను ఫిగర్ అవుట్ చేసుకున్నాను లైక్ ఇది బాగుంటుందా బాగోదా అని చెప్పి. ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత, ఇది రీసెంట్గా నా బర్త్డేకి స్టిచ్ చేయించుకున్న డ్రెస్. సో ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీన్ని పట్టుకెళ్ళి దీనికి సరిపోతుందా లేదా అని చూసుకొని ఇట్లా సైడ్ బై సైడ్ పెట్టి చూసుకుంటే ఇది ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందంటే చాలా బాగా మ్యాచ్ అయింది దీనికి. లైక్ ఈ బుట్టీకి కూడా లైట్గా సిల్వర్ షేడ్ వచ్చింది దీనికి. సో ఇది చాలా బాగా మ్యాచ్ అయింది దీనికి. సో ఇంకా తీసేసుకున్నాను ఆలోచించకుండా. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువగా వేసింది. ఫస్ట్ దాని మీదకి నేను ఒక క్రీమ్ కలర్ది అయితే చూసాను, లైక్ హాఫ్ సారీస్ మీదకి వేసుకుంటారు కదా, ఆ దుప్పట్టా అది లెంత్ ఎక్కువ అయిపోతుంది. ప్లస్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 2500 ఆర్ సంథింగ్. సో అంత వద్దనుకున్నాను. అంటే ఇది దొరకకపోతే మ్యాండేటరీగా ఇంకా అదే తీసుకున్నాను. బట్ ఇది అరౌండ్ 800 ఆర్ 900 వచ్చింది అంతే. సో దానివల్ల 900 పడింది అంతే. సో దానివల్ల ఇది నాకు చాలా వర్తి అనిపించి డెఫినెట్గా తీసేసుకున్నాను. సో దట్స్ ఆల్ గైస్. ఇవైతే నేను ఇప్పటి వరకు చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ డ్రెస్సెస్. ఇందులో మీకేది నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఏ డ్రెస్ బాగుంది, ఏది నాకు ఎలా సూట్ అయింది, నేను డెఫినెట్గా పిక్చర్స్ యాడ్ చేస్తాను. సూట్ అయిందా లేదా, ఏది ఎంతవరకు బాగుంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయింది, నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంత బూస్ట్ వస్తుందంటే చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది నాకు. సో ప్లీజ్ టు లైక్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్.